హలో ఫ్రెండ్స్, 3 ప్రోమోలు వచ్చినాయి సెకండ్ ఎపిసోడ్ గురించి. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ మనం వీడియో పెట్టాము, చూడకపోతే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం లైక్ చేస్తే కొన్ని నలుగురికి వెళ్తుంది. ఓకే, ఇంతకుముందు రాత్రి జరిగిన ఎపిసోడ్ మొత్తం వీడియో పెట్టాను. ఎవరెవరు ఎలా చేశారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరికి ఫేవర్ అయ్యింది, ఎవరికి అన్ఫేవర్ అయింది, ఎవరు ఏడ్చారు, ఎవరు నవ్వారు, అసలు జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, మా జడ్జెస్ డామినేట్ చేస్తున్న శ్రీముఖి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో పెట్టాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇదే ఇప్పుడు 3 ప్రోమోలు వచ్చినాయి. ఈ 3 ప్రోమోలు సెకండ్ ఎపిసోడ్కి వస్తాయి. ఈ 3 ప్రోమోల్లో మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ప్రోమోకి వచ్చేటప్పటికి దమ్ము శ్రీజ, మోడల్, పవన్ ముగ్గురు కనిపిస్తున్నారు మనకి. దమ్ము శ్రీజ కొంచెం బయట కూడా అమ్మాయి వీడియోలు కూడా ముఖం మీద మాట్లాడినట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగా మాట్లాడుతుంది, బాగా ఫైటింగ్ చేసినట్టుగా వీడియోలు ఉంటాయి. అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది. కానీ అది తన రీల్స్ వరకే కాబట్టి పర్లేదు. ఇక్కడ వేరే వాళ్ళు సెలెక్ట్ చేయించుకునే స్థితిలో అమ్మాయి ఉంది, సెలెక్ట్ చేసే స్థితిలో జడ్జెస్ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని క్వశ్చన్ చేస్తా, వాళ్ళని ఆర్గ్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎట్లుంటుంది కదా. ఇంకొకటి, ఇప్పుడు ఆర్గ్యూ చేసినందుకే మాస్క్ మీద తీసి పక్కన పెట్టారు. 3 రెడ్ మూకుమ్మడిగా 3 రెడ్ ఇచ్చేసారు, పక్కన పెట్టేశారు. ఇప్పుడు అమ్మాయి వస్తూనే పడినట్టు యాక్టింగ్ చేసింది. యాక్టింగ్ చేసి పెద్ద గరిసింది, పడినట్టు యాక్టింగ్ చేసి పెద్దగా చేసింది. అరవగానే వాళ్ళు జడ్జెస్ బిత్తరపోయారు. అమ్మాయి బిందు మాధవి అయితే కళ్ళు పెద్ద చేసి అదిరిపోయింది, అంటే పడిపోయింది ఒక కిందని. పక్కన శ్రీముఖి అదిరిపోయింది. అందరూ చూడగానే మీ అటెన్షన్ అంతా నా మీద ఉందా అని తాఫీగా అంటుంది. పిల్ల చేయొచ్చు కానీ, అల్లరి చేయొచ్చు, చిన్న వయసు, యాక్టివ్ ఉండొచ్చు, కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అతి ఉండకూడదు. చాలా అతి చేసింది మాటలు అక్కడ. సరే అయిపోయింది, వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. వాళ్ళు ఏమన్నారు ఇవన్నారు దాని డిస్కషన్ మనం చూస్తే, మాట్లాడుతుండగానే ఆమె యాటిట్యూడ్కి కానీ ఆ మాట విధానానికి కానీ అంత అతి చేయకుండా ఉండాల్సింది. అభిజిత్ స్టార్టింగే రెడ్డిచ్చేసాడు. మాట్లాడుతుండగానే రెడ్డిచ్చేస్తారా అని అడుగుతుంది. మనిషిని చూడంగానే కొంచెం వాళ్ళు అడిగిందాకా ఆగాలి. వాళ్ళు ఏమడుగుతారు అంటే, బిగ్ బాస్ ఎందుకు వచ్చావని, బిగ్ బాస్కి వెళ్తే నీకేం ఉపయోగం అని, బిగ్ బాస్కి నువ్వు ఏ విధంగా ఉపయోగపడతావు, బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారు కదా. అవి అడిగిన దాకా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఇచ్చిన దాకా ఆగకుండా తనే ఓవర్ యాక్టింగ్ చేసి రెడ్ ఇప్పించుకునేలా చేసుకుంది. తర్వాత బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే జడ్జెస్గా వాళ్ళు అడుగుతారు ఎందుకు వెళ్ళకూడదు అని. వాళ్ళనే క్వశ్చన్ చేస్తాం తిరిగి. ఎందుకు వెళ్ళకూడదు అంటే వాళ్ళు చెప్తారా, వెళ్ళకూడదని చెప్తారా? వెళ్ళటానికే అక్కడికి వచ్చింది, వాళ్ళు పంపించడానికి కదా వాళ్ళు జడ్జెస్ స్థానంలో ఉన్నారు. అలాంటి వాళ్ళని పట్టుకొని ఎందుకు వెళ్ళకూడదని వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, ఇంకెళ్ళొద్దమ్మా ఇంటికి పోని రెడ్ చూపిస్తారు. అంతే కదా. ఎదురు క్వశ్చన్లు కాదు, ఎందుకు అంటున్నారు ఏందనేది అబ్జర్వ్ చేయాలా. వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. లేదంటే ఎందుకు వెళ్ళకూడదండి అని మామూలుగా కూడా అడగచ్చు. కొంచెం అతి ఎక్కువ ఓవర్ అవటం వల్ల రెడ్ వేయడం జరిగింది. అక్కడ దమ్ము శ్రీజ దమ్ము చూపించింది, తర్వాత అతి ఎక్కువైంది. దమ్ము బాగానే ఉంది, కానీ దమ్ము యాడ్ చూపించాలి, చూపించకుండా అనవసరం అన్నట్లో దమ్ము చూపించింది. ఓకే, నెక్స్ట్ మోడల్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఇచ్చిన టాస్క్ ఏంటి? ముందు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీకు ఎలాంటి అబ్బాయిని వస్తాడు, ఫన్నీగా క్వశ్చన్స్ అడిగారు. అడిగితే అమ్మాయి ఏం చెప్పింది? నాకు నచ్చాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలంది. ఎలాంటి క్వాలిటీస్ కావాలంటే నన్ను బాగా చూసుకోవాలి, నన్ను ఫోటోలు తీయాలి చెప్పింది. దానికి కొంచెం ఫన్గా బాగా చేశారు. నెక్స్ట్ అమ్మాయికి ఇచ్చిన టాస్క్ ఏంటి? పేడ మొహం మీద రాసుకోమన్నారు. పాపం పేడ తీసుకొని ముద్దలు చేసి మొహానికి ఇట్లా రాసుకుంది పేడని. టాస్క్ ఓకే. అట్లా వాళ్ళు చెప్పిన దాకా ఉండాలి, వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. ఆ యాటిట్యూడ్ కానీ బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తారు కదా వాళ్ళు కూడా, జడ్జి స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. అట్లా అమ్మాయి చేసింది. నెక్స్ట్ పవన్ వచ్చాడు, బాడీ బిల్డర్. పవన్ వచ్చాడు, మరి ఏమన్నా తప్పు చేస్తే ఏం చేయాలి, నవదీప్ పడితే కొట్టేస్తాను, ఫైటింగ్ చేసేస్తాను అని అంటున్నాడు పవన్. అంటే ఈ పవను అబూకి కాంపిటేటివ్ అయ్యేటట్టున్నాడు. అబూ బకర్ వచ్చాడు కదా రాత్రి, ఆ అబ్బాయి వీళ్ళిద్దరికి పోటీ ఉండేటట్టుంది బాగా, బాడీ బిల్డర్లో కానివ్వండి, నెక్స్ట్ యాటిట్యూడ్ కానివ్వండి. అబూ బకర్ అయితే సిల్వర్ మెడల్ తెచ్చాడు దేశానికి. మరి ఈ అబ్బాయి ఏం చేశాడు? అది వీళ్ళిద్దరికి అయితే కాంపిటీషన్ ఉండేటట్టుంది. అది ఫస్ట్ ప్రోమోలో. సెకండ్ ప్రోమోకి వచ్చేటప్పటికి తేజ ఎంట్రీ, బాలనటుడు ఎంట్రీ ఇచ్చాడు.
జడ్జి స్థానంలో కూర్చున్నారు. అతను నలుగురు కూర్చున్నారు. మర్యాద మనీష్ వచ్చాడు, బిజినెస్ మ్యాన్. తనకి ఏం టాస్క్ ఇచ్చారు? ఒక పిక్చర్ గీయటం టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో బొమ్మ గీసినాక అభిజిత్ దగ్గరికి వెళ్ళి పైన గీతలు గీస్తుంటే రెడ్ అనేది పడకూడదు, రెడ్ వచ్చిందంటే నేను రెడ్ ఇస్తాను అన్నాడు. మొత్తం బ్లాకే గీశాడు. దానికి అందరు నవ్వుకున్నారు. ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఏం చెప్పుకున్నాము, దమ్ము శ్రీజాకి నెక్స్ట్ అభిజిత్కి చాలా పెద్ద గొడవ అయిందంట అని చెప్పుకున్నాం. ఎందుకంటే వర్సెస్ ఇద్దరు కూడా చాలా గట్టిగా మాట్లాడుకున్నారంట. అది మన ప్రోమోలో కొంచెం చూపించారు, కానీ విడిగా షోలో పోతే ఎంత గొడవ అయింది, ఎంత లెంత్ అయింది, ఎంత లాంగ్ అయింది, ఏం మాట్లాడుకున్నది మనకు తెలిసి. ప్రస్తుతానికి ప్రోమోలో అయితే మాత్రం గరంగా క్వశ్చన్స్ చేస్తుంది, వాళ్ళందరూ ఆట ఆడుకుంటుంది. అంటే జడ్జెస్ వర్సెస్ దమ్ము శ్రీజ. ఓకే, నెక్స్ట్ మర్యాద మనీష్. నెక్స్ట్ నరసయ్య గారు వచ్చారు. నరసయ్య గారు పెద్ద అతను ఒక న్యూస్ ఛానల్లో మల్లన్నలాగా ఒక న్యూస్ చెప్పే అతను. కానీ అతను హ్యాంగింగ్ చేస్తున్నాడు, నేను పాటలు పాడతాను, ఏ ఆటలను ఆడతానని చెప్తున్నాడు. కానీ వీళ్ళు అనుకునేది ఏంటి, అక్కడికి వెళ్ళి గేమ్ ఆడలేవని ఓపెన్గా అని చెప్తున్నారు. మీరు అక్కడ అడ్జస్ట్ కాలేరండి, మీరు ఆ గేమ్లు ఆడలేరండి అంటే ఏజ్ని బట్టి కూడా వాళ్ళు చెప్తున్నారు. కేతమ్మ కూడా అదే చెప్పారు. ఇతనికి కూడా అక్కడికి వెళ్తే ఆ గేమ్ నుండి టఫ్కి ఆడలేరు, మీరు ఉండలేరు ఆ వాతావరణంకి అని అతన్ని రిజెక్ట్ చేసినట్టున్నారు నరసయ్య గారిని. నెక్స్ట్ శ్రేయ చిన్నపిల్ల, బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయికి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని శ్రీముఖి అడగటం. తర్వాత అభిజిత్ నవదీప్ ఏమో గట్టిగా మాట్లాడతాడు, ఫన్గా ఉంటాడు, అభిజిత్ సైలెంట్గా ఉంటాడు. ఇద్దరు ఎవరు కావాలని అంటే ఇద్దరు కలిసింది కావాలని అంటుంది. పర్లేదు, మరి ఫ్రెండ్ ఉన్నాడా అనగానే బాయ్ ఫ్రెండ్ ఏడ్ చేసింది ఎందుకో శ్రీముఖిని దగ్గరికి వెళ్ళి వాటేసి ఏడుస్తుంది. మరి ఏముందో తెలియదు, కానీ ఆ అమ్మాయి కూడా చిన్న వయసు, అందరిలో కూడా చాలా చిన్న వయసు శ్రేయ అనే అమ్మాయి. మరి మంచిగానే యాక్టివ్గానే ఉంది, చిన్నపిల్ల, చాలా బాగుంది. ఈ అమ్మాయి కూడా మరి 15 మందిలో ఉంది. శ్రేయ 15 మందిలో సెలెక్ట్ అయి ఉంది అమ్మాయి. మరి అమ్మాయికి ఏం టాస్క్ ఇచ్చారు, ఎందుకు ఎవరెవరు గ్రీన్ ఇచ్చారు అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 3 రెడ్లు వచ్చినాయి అంటే మాత్రం వాళ్ళు డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవటమే. 3 గ్రీన్లు వస్తే 15 మందిలోకి ఎంటర్ అవుతారు. 2 గ్రీన్లే వచ్చినాయి అనుకో వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ చూస్తారు సెకండ్ స్టెప్. 1 గ్రీన్ వచ్చినా సెకండ్ స్టెప్ మళ్ళీ చూద్దామని ఉంచారు మరి కొంతమందిని. మరి ఉంచుతారా పంపిస్తారా అనేది మనం చూడాలి. నెక్స్ట్ ఈ కల్కి మిస్ తెలంగాణ రన్నరప్గా మిగిలిందంట. ఈ అమ్మాయి తన బాధ చెప్తుంది. ఎందుకంటే మెంటల్లీగా స్ట్రాంగ్ ఉంటేనే కదా ఏదైనా చేయగలము, మెంటల్లీగా స్ట్రాంగ్ లేకపోతే దేనికి ముందుకు వెళ్ళలేము. అదే అమ్మాయి చెప్తుంది. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే తనకుండా బాధ ఏంటి, వాళ్ళ ఇంట్లో 3 అమ్మాయిలంట. 3 అమ్మాయిలంటే వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదంట. ఇష్టం లేదు, 3 అమ్మాయిలమే, అందుకని నేను సాధించాలని ఇక్కడికి వచ్చాను అన్నట్టు మాట్లాడుతుంది. బాగానే ఉంది. మళ్ళీ ఇంతకుముందు ప్రోమోలో కూడా నన్ను BB9 స్టేజ్ మీద చూస్తావు డాడీ అని అరుస్తుంది. పర్లేదు, అంతా మెంటల్గా మంచి స్ట్రాంగ్ ఉన్నట్టుంది అమ్మాయి. మరి మిస్ తెలంగాణ రన్నరప్గా మిగిలిందంటే అమ్మాయి కూడా 15 మందిలో సెలెక్ట్ అయింది, కల్కి కూడా. కాబట్టి మర్యాద మనిషి సెలెక్ట్ అయ్యాడు. ఇట్లా వీళ్ళు కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళు, యాటిట్యూడ్ కొంచెం చదువుకున్న వాళ్ళే. అంత అతి ఎక్కువగా చేయడం కరెక్ట్ కాదు. అక్కడ జడ్జెస్ని అవమానించే విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా. కల్కి కూడా బాగానే మాట్లాడింది. నెక్స్ట్ థర్డ్ ప్రోమోకి వచ్చినప్పటికి కల్కి బిందు మాధవి ఇద్దరు కలిసి చేతితోటి పట్లు పడుతున్నారు, ఇద్దరు సరదాగా. నెక్స్ట్ మనీష్ వెళ్ళే దాంట్లో చూపించారు అందరినీ, సెకండ్ ప్రోమో కానీ థర్డ్ ప్రోమో కానీ. ఈ ప్రోమోలన్నీ చూస్తే మనకి దమ్ము శ్రీజ అనే అమ్మాయి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపిస్తుందిగా. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఏం చేస్తారు అనేది, బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నారు అనేది అవన్నీ కూడా మనకి వాళ్ళు చెప్తున్నారు. జడ్జెస్ కూడా వింటూ ఉన్నారు. కొంతమందిని హోల్డ్లో పెట్టారు, కొంతమందిని పంపించేశారు, కొంతమందిని ఒక సింగిలే ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం చూడటానికి కూడా ఉంచారు. ఇదంతా చూస్తే మనం 15 మందిని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డట్టుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష కామన్ మ్యాన్లకు కాదు, వాళ్ళకే అగ్ని పరీక్ష పాపం జడ్జెస్కి. ఎందుకంటే ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు కల్కి ఏడుస్తుంది, కల్కి సెలెక్ట్ అయింది, 15 మందిలో ఉంది. కేతం ఏడ్చింది, నర్సయ్య బాధపడ్డాడు, ఇంకా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, బాధపడినారు. తర్వాత మల్టీ స్టారర్ ఆ అబ్బాయి ఏడ్చాడు. కానీ పరీక్ష పాపం వాళ్ళకి కాబట్టి మళ్ళీ మల్టీ స్టారర్ని రిజెక్ట్ చేసినప్పుడు చేయటం కరెక్టేనా, ప్రజలు ఏమైనా అంటారంటే చేయకపోతే ప్రజలు మనల్ని తిడతారని నవదీప్ అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. ఇది మరి వాడు పరీక్షలో నెగ్గుతున్నారా లేదా,
ఆ పరీక్షలో కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తున్నారా లేదా, ఎవరికి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.